వెల్కమ్ టు ఎడిటింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బర్త్డే బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసి అక్కడ టైటిల్ విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్ అండ్ విడ్త్ వచ్చి 1080 పిక్సెల్ అన్నమాట. ఇక్కడ హారిజంటల్గా తీసుకోవాలి. ఇక్కడ నేమ్ వచ్చి బర్త్డే బ్యానర్ అని ఇచ్చాను అన్నమాట. తర్వాత ఏముంది, రెజల్యూషన్ 300కి మనం చేసుకోవాలి. తర్వాత క్రియేట్ అని ఉంటుంది, ఓకే చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత దీన్ని కాపీ చేయడానికి Ctrl+J చేస్తే విండో ప్లస్ J టైప్ చేస్తే ఇది కాపీ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉందన్నమాట ఫొటోస్. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ అన్ని లేయర్స్ అన్నీ ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మనము కార్లో అవన్నీ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం ఇక్కడ. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్ అవన్నీ అవసరం లేదు. సో ఒక్కొక్కటి అన్విజిబుల్గా చేస్తాం అన్నమాట. ఇప్పుడు చేసి సో అన్నీ అన్విజిబుల్గా ఉన్నాయి. ఇది ఒకటి మహేష్ బాబు ఒకటి ఫోటో కూడా తీసుకున్నాను. తర్వాత మూడిని ఒక సపరేట్గా చేసుకున్నా. తర్వాత ఏముంది, 3 ఫొటోస్ ఒక ఫ్రేమ్లో ఉంది. సో అన్నీ తీసేసి ఇది ఒకటి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ బ్రష్ టూల్ ఉంటుంది. సో మనము థిక్నెస్ అవన్నీ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సైజు కూడా మనకు ఎంత కావాలో అంతనే పెట్టుకోవచ్చు. సో బ్రష్ టూల్ అనేది ఒకటి నార్మల్గా పెట్టుకున్నాను. అంటే ఎక్కువ ఒపాసిటీ లేకుండా తగ్గించాను. ఇక్కడ కలరు రెడ్గా తీసుకున్నాను. సో ఇప్పుడు ఏముంది, సైజు కొద్దిగా పెంచుకున్నాను. థిక్నెస్ కొద్దిగా పెంచుకున్నాను. బ్రష్ టూల్తో మనము ఫోటో మీద ఫోటో మీద క్లిక్ చేసి కలరు చేంజ్ అయింది. సో కలరు చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని సో ఫోటో మీద మనము బ్రష్ టూల్తో అలా చేస్తే అదన్నీ కవర్ అయిపోతుంది. సో ఫోటో సగానికి సో బ్రష్ టూల్తో కలర్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఫోటో మొత్తం వస్తుంది కాబట్టి మనకు ఫోటో సగం మాత్రమే రావాలన్నమాట, అది ఫేడ్గా రావాలి. సో ఇంకోటి ఏముందంటే ఓకే, బ్యాక్గ్రౌండ్లో కూడా మనం బ్రష్ టూల్తో పెయింట్ చేస్తే అయిపోతుంది. సో ఒకే కలర్లో వస్తుంది అన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఫోటో మీద కూడా అలా థిక్గా పెయింట్ చేస్తే అలా వస్తుంది. తర్వాత ఇప్పుడు పెయింట్ చేసిన దాన్ని ఇన్విజిబుల్గా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏముందంటే ఇక్కడ అన్ని 3 ఫొటోస్కి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటోని ఆ మెయిన్ ఫోటో వెనకాల మనం డ్రా చేసుకున్నాం అనుకో వెనక వస్తుంది అన్నమాట. ఇంకో ఫోటో ఉంది ఇప్పుడు. సో దాన్ని కూడా ఈ ఫోటో వెనకాల పెట్టుకుందాం అన్నమాట. సో ఇప్పుడు విండో+T ఎంటర్ చేస్తే అది ఇలా మనం ట్రాన్స్ఫార్మ్గా అంటే డ్రా చేసుకోవచ్చు ఎంత కావాలో అంత ఇమేజ్. సో ఇప్పుడు 3 అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో మెయిన్ ఫోటో ఉంది. సో ఇప్పుడు బాగా వచ్చిందన్నమాట మనకి. తర్వాత ఏముందంటే ఒక్క నిమిషం, తర్వాత జూమ్ చేసుకుందాం ఒకసారి, అంటే క్లారిటీగా ఉందా లేదా, ఫొటోస్ అన్నీ క్లారిటీగా ఉంది. తర్వాత అంటే ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకుందాం అన్నమాట. బ్రష్ టూల్ తీసుకొని ఇప్పుడు 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. దానికి సగం వరకు పెయింట్ బ్రష్ టూల్తో పెయింట్ చేశాను.
సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా బ్రష్ టూల్తో పెయింట్ చేశాను. ఫస్ట్ సపరేట్గా మనకి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీద క్లిక్ చేసి మనం పెయింట్ డ్రా చేసుకుంటే క్లారిటీగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ పెయింట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అక్కడ ఇమేజ్ కింద క్లిక్ చేసి మనం పెయింట్ చేసి ఇక్కడ ఫొటోస్కి ఏమి యాడ్ అవుతుంది అనమాట. సో అలాగే ఒక్కొక్క ఫోటో మీద పెయింట్ చేసామనుకో కొద్దిగా బాగానే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా యాడ్ చేసేద్దాం, కలర్ ఒకే కలర్లో ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు బార్డర్లో అంతా కలర్ యాడ్ చేసి సింగిల్ కలర్లో ఉంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏమన్నా అంటే వైట్ అవన్నీ కలర్ ఉంటే ఇది చూసుకోవాలి. సో క్లారిటీగా ఉందో లేదో అని చూసుకొని ఇప్పుడు బాగానే ఉంది, అంతా యాడ్ చేస్తుంది కాబట్టి కలరు. ఇప్పుడు బ్రైట్నెస్ మనం పెంచుకోవచ్చు, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఉంటుంది. సో దాన్ని అటు ఇటు చేసుకున్నాం అనుకో మనకి ఎంత కావాలో అటు పెట్టుకోవచ్చు. సో బ్రైట్నెస్ కొద్దిగా పెంచాను, అలానే కాంట్రాస్ట్ అనేది తగ్గించాను అన్నమాట, కొద్దిగా క్లారిటీ కనిపిస్తుంది ఇమేజ్. సో దాని తర్వాత ఏమంటే ఇంకా సో ఇప్పుడు కలర్ కొద్దిగా అటు ఇటు అయిందన్నమాట. సో అక్కడ చూస్తే పింక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఒకే కలర్లో పెట్టుకోవాలి కాబట్టి కింద అంతా రెడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో పింక్ పెట్టుకున్నా కొద్దిగా బాగుంటుంది. సో ఫోటో మీద రెడ్ కలర్తో నేను పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా పింక్ కలర్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడడానికి పర్లేదు అనిపిస్తుంది. సో మనకు ఒకే కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ని మనం పెయింట్ చేసుకుంటే అయిపోద్ది. సో ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకున్నామంట, టెక్స్ట్ అనేది ఇక్కడ సపరేట్గా ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో దాన్ని క్లిక్ చేసి టైప్ చేసాం, మనకి హ్యాపీ బర్త్డే అని టైప్ చేసాం ఇక్కడ. సో దాన్ని ఇప్పుడు ఒక లేయర్గా అయిపోయింది అది. ఇంకొక టెక్స్ట్ తీసుకున్నాం, మహేష్ బాబు అని. సో ఇక్కడ మనం కలర్ ఏదన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక కలర్ని యాడ్ చేశాను అనమాట. సో బర్త్డే అనేది ఇక్కడ రైట్ సైడ్కి మూవ్ చేశాను కొద్దిగా, కానీ బాగా కనబడుతుంది. సో దాన్ని కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు, గ్రీన్ కానీ బ్లూ కానీ ఏదైనా కొద్దిగా రెడ్ కన్నా కొద్దిగా మనకు హైలైట్ అవ్వాలన్నమాట. హ్యాపీ బర్త్డే అంటే బ్లాక్లో పెట్టుకున్నా కూడా కొద్దిగా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను బ్లాక్ పెట్టుకున్నాను. సో చూస్తున్నా ఏదైనా బాగా కనబడుద్ది అది పెట్టుకుందాం అన్నా. సో బ్లాక్ సెట్ అయింది. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే వచ్చింది, కింద వచ్చి మహేష్ బాబు అని ఉంది. సో ఇప్పుడు మహేష్ బాబుని కాపీ చేసాము ఇంకో టెక్స్ట్, దానికి విండో ప్లస్ ఇక్కడ యాపిల్ మ్యాక్లో కాబట్టి విండో ప్లస్ జే ఎంటర్ చేస్తే కాపీ అయిపోతుంది టెక్స్ట్ కూడా. సో దాన్ని ఇక్కడ ఒకటి వైట్గా పెట్టుకున్నాను, ఇంకోటి బ్లాక్గా అది టెక్స్ట్ కలర్ చేసుకున్నాను. ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి, టెక్స్ట్ మహేష్ బాబు అనేవి 2 ఉన్నాయి ఇప్పుడు, ఒకటి ఒరిజినల్ ఒకటి డూప్లికేటు. సో ఒకటి వచ్చి వైట్గా పెట్టుకున్నాను, ఇంకోటి వచ్చి బ్లాక్గా అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను వైట్ అండ్ బ్లాక్ అయితే కొద్దిగా బాగా కనబడుతుంది, 3D కలర్ అనమాట. సో అది చూస్తున్నాను, ఓకే ఒకటి బ్లాక్ ఉంది, ఇంకోటి వైట్ ఉంది. సో దాన్ని ఇప్పుడు కొద్దిగా కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మహేష్ బాబు అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తాం ఒకటి ఇటు, కొద్దిగా షాడో అనేది ఒకటి బ్లాక్ అని వస్తుంది, లేకుంటే వైట్ కన్నా కనబడుతుంది. సో దీన్ని చూసుకొని కొద్దిగా 3D కనబడుతుంది. సో మనం బ్లాక్ని వెనక్కి పెట్టుకొని వైట్ ముందు పెట్టుకున్నాం అనుకో ఇలా కనబడుతుంది అనమాట, క్లారిటీగా కొద్దిగా 3Dగా వైట్ టెక్స్ట్ కలర్తో ఇలా కనబడుతుంది. దీన్ని సేవ్ చేసుకుందాం ఇప్పుడు, సేవ్ యాజ్ అని ఉంది కదా. సో ఇక్కడ సేవ్ అండ్ కంప్యూటర్లో చేసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ బర్త్డే బ్యానర్ని
ఫోల్డర్ క్రియేట్ చేశాను. అక్కడ పిఎస్టీ అంటే ఈ లేయర్స్ అన్నీ ఒకే దాంట్లో అలానే ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు ఓపెన్ చేసుకున్నా కూడా లేయర్ అయితే ఏమి కావన్నమాట. సో ఇప్పుడు జేపీజీలో అయితే హై క్వాలిటీ కనబడుతుంది. సో ఆ లేయర్స్ అనేది ఒకే దాంట్లో స్టోర్ అయిపోద్ది. సో ఇమేజ్ అనేది మంచి క్వాలిటీలో కనబడుతుంది జేపీజీ అంటే. సో ఇక్కడ సేవ్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. దీన్ని పిఎస్టీ ఫైల్ కూడా స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనకు ఏం చేంజ్ కావాలంటే అప్పుడు జస్ట్ ఓపెన్ చేసుకుంటే దాన్ని ఏ లేయర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం ఈజీగా. సో పిఎస్టీలు కూడా కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా అవసరం అయితే. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుందన్నమాట. మనం ఇంకా డిజైన్ వేరే చేసుకోవచ్చు. నేను జస్ట్ శాంపుల్ కాబట్టి ఇలా పెట్టుకున్నాను. సో తర్వాత ఏమంటే ఇక్కడ అన్నీ క్లోజ్ చేసి ఇక్కడ ఫొటోస్లో ఓపెన్ చేశాను. సో ఫైనల్గా మన అవుట్పుట్ ఇలా వచ్చింది. సో దీనికన్నా బాగానే వస్తుంది, కానీ శాంపుల్ అంటే బేసిక్స్ కాబట్టి ప్రజెంట్గా ఇలా చేసుకున్నాను. అంటే ఇప్పుడు 3 ఫోటోలు తీసుకొని. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.